తల్లి భారతి. కింది చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మొదటి ప్రశ్న, చిత్రం చూడండి, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? రెండవ ప్రశ్న, చిత్రంలో ఉన్నవారి గురించి మీకు తెలిసింది చెప్పండి. మూడవ ప్రశ్న, మీకు తెలిసిన దేశభక్తి పాటలను పాడండి. పిల్లలకు సూచనలు: పాఠంలోని చిత్రాలను చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాల అర్థాలను పదపట్టికలో చూసి తెలుసుకోండి. తల్లి భారతి పాఠ్యభాగ ఉద్దేశ్యం: బాలబాలికల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని, పెద్దల ఎడల గౌరవాన్ని, సమతా భావాన్ని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశ్యం. తల్లి భారతి వందనం అనే ఈ గేయాన్ని దాశరథి కృష్ణమాచార్యుల గారు రచించారు. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మానందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. కలతలు మాని మెలిగెదము, కులమత భేదం మరిచెదము, మానవులంతా సమానులంటూ మమతను సమతను పెంచెదము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. ఈ పాఠ్యంలో ముఖ్య పదాలకు అర్థాలు: వందనం నమస్కారం, నందనం తోట పేరు, ఎల్లవేళలు అన్ని సమయాలు, కొలిచెదము పూజిస్తాం, గౌరవం మన్నన, కలతలు కొట్లాటలు, భేదం తేడా, మెలగు నడుచుకొను, మమత ప్రీతి, సమత సమానత్వం అంటే అందరూ ఒకటే అనే భావం. తల్లి భారతి వందనం గేయాన్ని విన్నారు కదా, మరి గేయ భావాన్ని తెలుసుకుందామా? తల్లి భరతమాత వందనం అంటే నమస్కారం. నీ ఇల్లే మాకు ఉద్యానవనం అంటే ఈ దేశమే మాకు ఉద్యానవనం. మేమంతా నీ ముద్దు బిడ్డలం, నీ చల్లని ఒడిలో మల్లెపువ్వులం. తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ సేవిస్తాం, చదువులు బాగా చదువుతాం, జాతి గౌరవాన్ని పెంచుతాం, కులమతాల భేదాన్ని మర్చిపోతాం, కలతలను కలహాలను మాని కలిసిమెలిసి ఉంటాం, మానవులంతా సమానం అనే భావనతో ప్రేమను సమతను పెంచుకుంటాం. తెలుగు ప్రజలకు శుభం, నూతన భారతదేశానికే నవోదయం. మనమంతా భావి భారత పౌరులం. భారత ప్రజలకు జయం జయం, శుభం కలగాలి. సుభాషితం: భారతదేశం ఒక పవిత్ర భూమి.